గురువుగారు ఇప్పుడు మనం రోడ్ల మీద చూసుకున్నట్లయితే షాప్ కట్టిన నిమ్మకాయలు దిష్టి నిమ్మకాయలు అంటూ ఉంటారు. అలా తీసి పడేయడం, లేదా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోపోతే చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఉప్పు కానీ నిమ్మకాయలు మిరపకాయలు అలాంటివన్నీ తీసి రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని దాటితే చెడు జరుగుతుంది అని అంటూ ఉంటారు. అది నిజమే అంటారా? అది వాస్తవేనమ్మా. ఇప్పుడు మనిషిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ అనే దానికి సంబంధించినటువంటి ఏ తరహా దాని ఎఫెక్ట్ పడుతుందో అది వేరు, పాజిటివ్ సంబంధించినవి ఏ తరహా ఎఫెక్ట్ పడుతుందో అది వేరు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా మనం ఒక రోడ్డు వెంబడి దారిని వెళ్తూ ఉన్నప్పుడు 3 రోడ్లు కలిసి దారిలో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అక్కడ కోడిగుడ్డు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, నెత్తురు కూడా అన్నం, ఆహారం అవి పడేయటం చూస్తూ ఉంటాం. మనం వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని అనుకోకుండా గమనించకుండా దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని చూసి మనం కంట్రోల్ అవ్వలేక దాన్ని దాటేస్తాం. కానీ దాన్ని చూసినప్పుడు మన బాడీ ఒక వైబ్రేషన్ గురవుతుంది. అనుకోకుండా అది ఏదో మనం ఒక ఆందోళనలో పడ్డట్టుగా, ఏదో మనకి అకస్మాత్తుగా కీడు జరుగుతున్నట్టుగా అలాంటి ప్రవర్తన జరుగుతుంది. కానీ అక్కడ మనం ఏదైతే డిసప్పాయింట్ అవుతామో అంటే మెంటల్గా, దానివల్ల మనము మెంటల్గా అప్సెట్ అవ్వడం కొంత. ఎప్పుడైనా సరే పూర్వీకుల కాలం నుంచి కానీ జరుగుతున్నటువంటి గత శాస్త్ర ప్రభావాల నుంచి, గ్రంథాల నుంచి కానీ చూసింది ఏంటంటే, తమ ఒంట్లో ఏదైనా కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు, ఏదైనా ఆత్మలు కానీ, పీడాకర్మలు కానీ, ఏదైనా మనిషి నరదోషం కానీ, నరదృష్టి కానీ, తర్వాత ఒక్కొక్క సందర్భంలో వారి మీద ఏదైనా కొన్ని చెడు ప్రభావం సంబంధించిన ఇతర గ్రహ ప్రభావాలు కానీ కొన్ని ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, అవి శాంతించాలని చెప్పి కొంతమంది గురువులు వాళ్ళకి తెలియపరుస్తుంటారు. మీరు ఇలాగ నెత్తురుకూడు, నిమ్మకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ అమావాస్య రోజు, పౌర్ణమి నాడో, అష్టమి తిథులకు సంబంధించిన మార్గంలో ఈ సమయంలో తీసేసుకొని వాటిని దిగదూర్చి బయటపడేయండి అని. మన ఒంటి మీద నుంచి మనం దిగదూర్చుకున్నటువంటి కొన్ని వస్తువులు అంటే చెడు కలిగినటువంటి వారు, బాధలో ఉన్నటువంటి ఎవరైతే దాన్ని తీసేసుకుని బయటపడేస్తారో అవి దాటినప్పుడు వారికి 100% ఉన్నది మీకు కరెక్ట్గా 80 నుంచి 85% అది వర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చినటువంటి చెడు పాజిటివ్ ఏదైతే ఉందో అది ఆడకు వచ్చి కూర్చొని ఘోషిస్తూ ఉంటుందన్నమాట. అది ఎవరిని అంటే ఒక వ్యక్తి నుంచి తీసేసుకుంది ఒక మంత్రఫలంగా, మళ్ళీ ఏ వ్యక్తికి ఆహ్వానించాలని చెప్పి అది ఆవహించినప్పుడు దాని ఎఫెక్ట్ పడుతుంది కొంత. అలాగే చిన్నపిల్లలలో కూడా ముఖ్యంగా వెధవరాండ్లు దృష్టి పడినా, ఒక్కొక్కసారి చిన్నపిల్లలు తలస్నానం చేసిన తర్వాత కొంతమంది నేత్రాల యొక్క పవర్ వారి మీద పడినా, నరుడు దృష్టికి నల్లరాయ 4 ఒక్కలు అవుతుందని వెనకటకాలం మాట. కానీ ఇప్పుడు నరుడు దృష్టికి తాజుబామైన మాడి చచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉంది. అలాంటి నరదృష్టి ప్రయోగం పడినప్పుడు కూడా పిల్లలు కూడా కాస్త చేతుల్లో లేకపోవటం, 24 గంటలు ఏడవటము, కాస్త అనారోగ్యాలు జరగటము, ఆసుపత్రులప్పుడు తిరగటము, ఇలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి మనం ఎన్నో పనుల మీద ఎటో పోయి ఎటో వస్తూ ఉంటాం, కానీ ఎన్నెన్నో విధాలుగా వస్తుంటాం. కానీ ఏదైనా ఇంట్లో మనకి ఏదైనా అలసటగా అనిపించినా, మనం ఏదైనా దాటి వచ్చామని అనిపించినా, ఏదైనా కాస్త దృష్టి దోషం వల్ల జరుగుతుంది అనిపించినప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే, చదువుకున్న వాళ్ళే కాస్త మెచ్యూరిటీ కలిగిన వాళ్ళు ఇవన్నీ ఇలాంటివి ఉంటాయా ఏముందులు అనుకుంటాం. కానీ అది తెలుసుకోవడానికి మనకి పెద్దగా ఖర్చులేం అవ్వవు. అది ఉందా లేదని తెలుసుకోవడానికి మనం పెద్దగా పని చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటివి ఉంటే దాని నుంచి మనం విమోచన పొందడానికి, దాని నుంచి కాస్త మనం రిలీఫ్ పొందడానికి కూడా, ఆ సమస్య నుంచి బయటపడటానికి అది ఎలాగైతే వచ్చిందో అలా కొద్దిలోనే పోతుంది. కాబట్టి ఏదైనా ఒక మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు దానికి మన స్థాయికి మించి కాని పని అయినప్పుడు అది చేసుకొని దాని నుంచి బయటపడవచ్చు. తప్పకుండా ఇలాంటివి నిమ్మకాయలు కానీ, నరదృష్టి కానీ, రోడ్డు మీద పడేటటువంటివి కానీ, కొంత ఈ ఆహారం రక్తపు సంబంధించినవి, ఇవి ఎంటికేలు, తర్వాత కొంతమంది వస్త్రాలు అవి కూడా వేయటము, కొంతమంది చిన్న చిన్న బొమ్మలు కూడా వేయటము ఇవి చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రక్రియలో పూజలు చేసి అది వారి మీద నుండి వేరే వాళ్ళకి వెళితే వీరు బాగుంటామన్నటువంటి నమ్మకంతో, అంటే వీరి మీద ఉన్నది వేరే వాళ్ళ మీద పోతే వీళ్ళు సేఫ్ అవుతామన్న నమ్మకంతో చేసేటటువంటి ప్రయత్నాలు. కాబట్టి ఆయా ప్రయత్నాలు ఉండి ఏదైనా జరిగినప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక గురుస్వామి దగ్గరకో, లేదంటే పంతులు గారి దగ్గరకో, లేదంటే ఒక మంత్ర ప్రభావం సంబంధించిన వాళ్ళకి, లేదంటే ఇంట్లో కూర్చొనైనా దానికి సంబంధించిన ఒక కార్యక్రమ ప్రభావాలు చేసుకోగలిగితే తప్పకుండా మీకు మంచి జరిగే పరిస్థితులు జరుగుతాయి. ఓకే.